హాయ్రా మావా. హలో, ఏంటి విశేషాలు? ఇంకేంట్రా? బానే ఉంది. నీకేంట్రా? హ్యాపీగా గవర్నమెంట్ జాబ్ కొట్టేశావు, సంతోషంగా ఉన్నావు, మంచి జాబు, హ్యాపీ లైఫ్. నాకేముంది చెప్పు? ఒంటరి వాణ్ణి. తల్లిదండ్రుల మాట చెప్పింది వింటే హ్యాపీగా ఉండేది నా లైఫ్. కానీ నేను ఇలా అయిపోయాను. అయినా ఏముందిలే, ఆ దేవుడి దయ వల్ల నలుగురికి పాఠాలు చెప్పుకునే ప్రైవేట్ మాస్టర్నైనా అయ్యాను. అదే చాలు, సంతోషం. అలా అంటావేంటి మావా? మామా చెప్పు, కబుర్లు ఏంటి? ఏం చేస్తావేంటి? ఏం లేదురా, మందు తాగుతున్నాను. నీకేంరా గవర్నమెంట్ జాబు? ఈ టైంలో మందు తాగుతున్నావా? ఏం మనిషిరా నువ్వు? ఏం చేద్దాంరా మరి, ఒంటరి బతుకురా, ఇలాగే ఉంటది, బోరు కొడుతుంది, తప్పదు మరి. నీకేంరా, నువ్వేమో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నావు, నీది. నువ్వేంట్రా బాబు నా మీద పడి ఏడుస్తున్నావు? ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ చేస్తానురా. సరే మావా. కమీన్. హాయ్ మాస్టర్. కూర్చోమ్మా. ఇక్కడ కూర్చోనా అండి? అక్కడ కూర్చోమ్మా, కూర్చోమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. ఏంటి ఇలా వచ్చావు? అదే మాస్టర్, లెక్కల్లో డౌట్ ఉందన్నా కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారేమోనని. అవునా, ఇటీవు నీ బుక్కు. ఏంటి నీ డౌటు? ఇక్కడ రా, ఇక్కడ కూర్చొని చెప్పు. ఇదిగో మాస్టర్, ఇక్కడ ఈ పేజ్లో డౌట్ ఉంది. ఈ పేజీలోనా? ఇది చాలా సింపుల్ అమ్మా, రెండో ఎక్కం చదివేవాడు కూడా ఈజీగా చేసేస్తాడమ్మా. ఇది తెలియదా? అంతా బాగానే ఉంది కదా. ఇది కనుక బయట తెలిసిందనుకో, నీకు పాఠాలు చెప్పేది ఎవరా అని నన్ను అంటారు. ఇది ఎక్కడ చెప్పకమ్మా, నీకే డౌట్ ఉన్నా నన్నే అడుగు, నేను క్లారిఫై చేస్తాను. సరేనా? సరే గాని నీకు వంటొచ్చా? వచ్చు మాస్టర్. అవునా? సరే గాని పొయ్యి మీద పప్పు పెట్టాను, వెళ్ళి పప్పుచారు చేయమ్మా. సరే అండి. సరే వెళ్ళిరా అమ్మా, నేను ఈలోపు ఇది చూస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి వంట చేసిరా అమ్మా. చెప్పరా, ఇందాక కట్ చేశాను. ఏంట్రా చెప్పరా. స్టూడెంట్ ఏమైంది? ఏం లేదురా, చిన్న డౌట్ ఉంటే వచ్చింది, పప్పుచారు చేయమని కిచెన్లోకి పంపించాను. అవునా? మాట్లాడుతున్నాం కదా, డిస్టర్బెన్స్ ఎందుకని లోపలికి పంపించాను. పాఠాలు ఎప్పుడు చెప్తారా అమ్మాయికి? చెప్తానులేరా, పప్పుచారు అయిన తర్వాత. బాగుంది. మాస్టర్, పప్పుచారు అయిపోయింది. అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? ఏది నీ చెయ్యి చూపించు. అమ్మా, మామూలు చేతులు కాదు, చాలా స్పీడే. చదువులో కూడా ఇలాగే రాణిస్తావు, ప్రామిస్. సరేనా? సరే గాని కొంచెం బెడ్రూమ్లో బెడ్షీట్ మడత పెట్టవా? నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను, మనం క్లాసెస్ చెప్పుకుందాం అక్కడ. ఓకే మాస్టర్. సరే వెళ్ళు.
ఏం మావా హలో హలో అన్న మాట్లాడు. ఏహే ఇది మళ్ళొచ్చింది, సావ కొడుతుంది నన్ను. ఏంది మావా అంత మాట అన్నావు? బెడ్షీట్ మడత పెట్టమని లోపలికి పంపించాను. ఫీజు తీసుకొని ఏం పనిరా నువ్వు చేయిస్తున్నావు? మరి గురువు అంటే గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు. మరి లేకపోతే ఈ టైంలో ఎవరైనా వస్తారా? అలా వాడుకోవటమే, వస్తే తగ్గేదే లేదే పుష్ప. ఊరుకోరా నువ్వు. సరే, ఇంటి దగ్గర నీకేమైనా పని ఉందా? ఎందుకు మావా? నీ దగ్గరకు పంపిద్దామని. బాబు నువ్వు ఫోన్ పెట్టరా బాబు. వాళ్ళ అమ్మ వచ్చిందంటే నీకు నాకు వాయిసిపోద్ది. ఆ? సరే ఉంటారా? ఆ పిల్ల వచ్చేలాగుంది, సరేనా? మళ్ళీ నేను కాల్ చేస్తాలే మంది అయిపోయిన తర్వాత. సరే మావా, బాయ్. సార్ అన్ని పనులు అయిపోయాయి. అవునా? ఇందాకేదో డౌట్ అన్నావు కదా, రా క్లారిఫై చేస్తాను, కూర్చో. రా రా. ఏ డౌట్ ఉందో చెప్పు. ఇదిగో ఇక్కడే మాస్టర్, 95వ పేజీలో 3వ ప్రాబ్లం ఇదేనా మాస్టర్? ఇది చాలా సింపుల్ అమ్మా. 1-2 టేబుల్స్ వచ్చా, ఇక్కడ చూడు, అవే ఉన్నాయి. చాలా సింపుల్ ఇది. 1-2 టేబుల్స్ వచ్చాయనుకో, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంకేమైనా డౌట్ ఉందా? ఇదిగో ఇదే మాస్టర్. ఇది నీకేం డౌట్ లేవు కదా? లేదు మాస్టర్. క్లియర్ కదా? సరేనమ్మా, బాగా లేట్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి పొద్దున్నే వచ్చేసేయి. ఇంకేమైనా డౌట్లుంటే రేపు చెప్తాను, సరేనా? బాయ్ బాయ్. బాయ్ సార్. బాయ్. చెప్పరా. ఏంటి? వెళ్ళిపోయిందా అమ్మాయి? ఇప్పుడే వెళ్ళిపోయిందిరా స్టూడెంట్. సాగుతుంది నీకు అలాగా. వస్తావా? పార్టీ చేసుకుందాం. సరే మావా, వస్తా కాసేపట్లో. హలో మావా, నేను రాజాని. చెప్పురా మామా. ఏం చేస్తున్నావు? ఏముందిరా, ఈ టైంలో ఏం చేస్తారు చెప్పు? అదే చేస్తున్నాను. సరే గాని ఒక చిన్న హెల్ప్ చేయాలరా. డబ్బులైతే లేవురో. డబ్బులు కాదా, నీకు ఎప్పుడు భయమే. సరే గాని నాకు తెలిసిన ఒక అమ్మాయి వస్తుంది, టీచర్ గారు. హాస్టల్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. ఒక 2-3 అవర్స్ నీ దగ్గర ఉంచమావా, నేను తర్వాత వచ్చి స్పిక్ చేసుకుంటాను. సరేరా పంపించు. సరే ఉంటా మావా. సరే అయితే ఉంటాను, పంపించు, తొందరగా పంపించు. ఏంటో సరైన టైంకి పంపిస్తున్నాడు. కమీన్. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వేనమ్మా రాజాగాడు పంపించింది? అవును సార్. ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి,
రాజాగాడు వస్తున్నాడు, వెళ్ళమ్మా. అలాగే సార్. హలో చెప్పమ్మా. మాస్టర్, ఆ ఇందాక డౌట్ చెప్పింది కరెక్టేనా మాస్టర్? కరెక్టే. మరి ఇక్కడ నన్ను సార్ తిడుతున్నారు సార్. అవునా? మనం చెప్తే తప్పు కాకూడదే. నువ్వే నెంబర్ చెప్పావు ఇందాక? అది 85వ పేజ్ మాస్టర్. మనం చూసింది 83 అనుకుంటానే. అయ్యో మాస్టర్, నేను 83 అని చెప్పాను కదా, 85 చూసారా మీరు? ఓహో, ఏంటి మాస్టర్ ఇలా చేశారు? సరే, రేపు నీ డౌట్ క్లియర్ చేస్తాను. ఈరోజు ఏదో ఒకటి చెప్పి ఇంటికి వెళ్ళిపో. సరే మాస్టర్. ఓకే మా, ఆల్ ది బెస్ట్. రెడీయా? రెడీ. ఓకేరా, మేము వెళ్తాము. సరేరా, బాయ్. బాయ్. ఒక 2 నిమిషాలు కార్లో వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను, మాట్లాడొస్తాను. సరే అండి. అలా పదరా, మాట్లాడదాం కొంచెం. నిజం చెప్పాలంటే నీ గురించి అందరు నెగిటివ్ చెప్పారా, అయినా నీ గురించి నాకు తెలియదా? అందుకోసమే అంజలిని నీ దగ్గరికి పంపించాను. ఇంతసేపు, ఇన్ని గంటలు తను సేఫ్గా లేదా? మరి ఎందుకురా జనాలు ఎలా మాట్లాడతారు? అది నా ఫ్రెండ్ అంటే. నువ్వెప్పుడు నీ క్యారెక్టర్ చంపుకోకురా, నువ్వు ఇలాగే ఉండు. అందరూ పాజిటివ్ని నెగిటివ్ చేస్తారు, కానీ నువ్వు నెగిటివ్లో ఉండి కూడా పాజిటివ్ చేస్తావురా. ఇట్స్ ఏ గ్రేట్ జాబ్ మామా. థ్యాంక్స్ మామా. సరే ఉంటాను, బాయ్. బాయ్ రా.